ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంపేయాలా? నిన్ను చంపేయాలి. బాబాయ్ 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 ఏం చేస్తున్నావో తెలుస్తుందా? రవి ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? ఏంటి ఆవేశం? ఆవేశం కాదు సార్, వీడిని చంపేయాలి. బాబాయ్ నీకేమైనా మతిపోయిందా? రా నాతో రా. రవి రవి అభయ్, కామ్ డౌన్. గొడవ ముదిరే టైంకి ఆ ముసలోడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఓనీ రవికి ఏమైంది? హో, వాళ్ళ నాన్న కొట్టాడని ఫీల్ అయ్యాడేమో. మళ్ళీ ఓదార్దాం. My guess is always right. Low class. Low class. Low class. Low class. హే రవి, ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్? మనం అనుకున్నట్టుగానే గొడవ జరుగులా చేసావు కదా. కాకపోతే పెద్దదవ్వాల్సిన గొడవ మీ నాన్న రావడం వల్ల సైలెంట్ అయిపోయింది. అంతేగాని గొడవకైతే ఫుల్ స్టాప్ పడలేదు కదా. సో డోంట్ వరీ. నేను టెన్షన్ పడేది అందుకు కాదు. మరి దేనికి? మా నాన్నకు విషయం తెలిసిపోయింది. నేను మీకు సపోర్టుగా వర్ధన్ ఫ్యామిలీపై కుట్రలు చేస్తున్నా అని తెలిసిపోయింది. నో ఛాన్స్ రవి. ఎలా తెలుస్తుంది? శంకర్ గాని జెండే గాని చెప్పరు కదా. సో తెలిసే ఛాన్సే లేదు. లేదు మాయా, మా నాన్న కళ్ళలో నా మీద కోపం కాదు, ఎంత ద్రోహం చేస్తున్నావరా అనే అసహ్యం కనిపించింది. మా నాన్న కనుక నిజం తెలిస్తే నన్ను ప్రాణాలతో బతకనివ్వడు. కమాన్ రవి, ఎవరి కోసమో కొడుకు ప్రాణాలు తీసుకుంటారా ఏంటి? మా నాన్న సంగతి నీకు తెలియదు మాయా. వర్ధన్ ఫ్యామిలీ కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అదే వర్ధన్ ఫ్యామిలీ జోలికి వస్తే ప్రాణాలు తీస్తాడు. అది కొడుకైనా సరే. ఏంటి బాబాయ్ నువ్వు నీ కోపం? ఎదిగిన కొడుకు మీద చేయి చేసుకుంటావా? అది భార్య పక్కనుండగా తప్పు కదా? మరి వాడు చేసిన తప్పు కదా సార్. ఏం చేశాడు? ఆఫీసులో మంచి పొజిషన్ అడిగాడు, అందుకు అబ్బాయి కాదన్నాడు. ఇద్దరూ మాట మాట అనుకున్నారు. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటివి సహజమే యాదగిరి. దానికే చేయి చేసుకుంటావా? నేను వాడిని కొట్టింది అభయ్ బాబుతో గొడవ పడినందుకు కాదు సార్. వర్ధన్ కుటుంబానికి హాని చేయాలని చూస్తున్నందుకు, మీకు ద్రోహం చేయాలని చూస్తున్నందుకు. బాబాయ్, రవి ఏంటి వర్ధన్ కుటుంబానికి ద్రోహం చేయాలనుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునే యాదగిరి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఇంకా ఎందుకు సార్ నా దగ్గర నిజం దాస్తున్నారు? నాకంతా తెలుసు. నా కొడుకు పనికిరాని వాళ్ళ తయారయ్యాడు అనుకున్నాను కానీ ఇలా తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు అవుతాడని అనుకోలేదు సార్, అనుకోలేదు. వాడిని ప్రాణాలతో వదలు. వాడు నా కడుపును చెడపుట్టాడు ఎదవా. ఇప్పుడే వాడు. యాదగిరి ఇదిగో, ఇలా ఆవేశపడతావని నీతో చెప్పలేదు. ఆవేశం కాదు సార్, ఆవేదన. వర్ధన కుటుంబానికి మేలు చేయాలనుకునేవాడిని నేను. కానీ వాడు బాబాయ్, ఈ విషయం అందరి ముందు బట్టబయలవ్వకూడదనే మేమిద్దరం ఇప్పటి వరకు కామ్గా ఉన్నాం. చూడు బాబాయ్, ఈ విషయం నీకు తెలుసన్న విషయం కూడా
రవికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఎందుకంటే నీకు తెలీదు అనేంత వరకే రవి నీకు భయపడతాడు. నీకు తెలిసిందన్న మరుక్షణం నిన్ను కూడా ఎదిరిస్తాడు. అది గుర్తుపెట్టుకో. నాకెదురు చెప్తే ఏం జరుగుతుందో వాడికి తెలుసు సార్. వాణ్ణి ఇప్పుడే అని చెయ్యాలి. బాబాయ్, ఇదే నీకు అర్థం కాంది. ఒక కొడుకు తండ్రికి తెలియకుండా సిగరెట్ కాలుస్తున్నాడు అంటే అది తండ్రి మీద కొడుకున్న గౌరవం, మర్యాద. ఆ విషయం తెలిసిన తండ్రి మనసులో ఉంచుకోకుండా వాడి మీద కేకలేస్తే రేపటి నుంచి ఏమవుద్ది? ఎలాగూ నాన్నకు తెలిసింది కదా, ఎదురుగుండా కాలిస్తే పోయేదే ఉందని అతని మీదుండే గౌరవం, మర్యాద పోతాయి. అలాగే ఇక్కడ రవి విషయం కూడా. ఈ విషయం నీకు తెలుసన్న విషయం అతనికి తెలియకూడదు. ఎందుకంటే ఇది నీ గౌరవ మర్యాదలకు సంబంధించింది. అక్కీ గురించి కూడా ఆలోచించే యాదగిరి. తనకు నిజం తెలిస్తే తట్టుకోలేదు. అందుకే మేమిద్దరం మౌనంగా ఉన్నాం. రవి, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. మనసులో ఒక భయం ఉన్నప్పుడు అదే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నువ్వు అభయ్తో గొడవ పడ్డావని మీ నాన్న నీ మీద కోపం తీర్చుకున్నాడు, అంతే. అదైతే మంచిదే మాయా. రవి, నువ్వు ఇలా సైలెంట్గా ఉండడం వల్ల ఏం లాభం లేదు. నువ్వు గొడవ పెద్దది చేసి నీకు కావలసింది దక్కేలా చేసుకో. ఇంట్లో చిచ్చు పెట్టడానికి ఇదే రైట్ టైం. అబ్బాయి సారీ చెప్పే వరకు నువ్వు పంతం వదులుకో, సరేనా? ఓకే. సమస్యను నేను పరిష్కరిస్తాను. నన్ను నమ్ము బాబాయ్. అభయ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. నువ్వు రవితో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. ఏంటమ్మా నువ్వు కూడా? రవి చేసింది మీకు కనిపించలేదా? నన్ను తిడుతున్నావు ఏంటి? రవి ఇంటికి అల్లుడు అభయ్. తన గౌరవం ఇవ్వడం నీ బాధ్యత. వాడికేంటమ్మా గౌరవం ఇచ్చేది? అసలు వాడంటే మొదటి నుంచి నాకు అసహ్యం. సరేలే, మంచివాడని చెప్పి మీరందరూ చెప్తున్నారని చెప్పి వాడిని యాక్సెప్ట్ చేశాను. కానీ వాడు పెద్దింటి అల్లుడు అయ్యేసరికి వాడి చీప్ బుద్ధి చూపిస్తున్నాడు. లో క్లాస్ ఫెలో. అభయ్, ఆర్యవర్ధన్ గారి కొడుకు మాటల్లో లో క్లాస్, హై క్లాస్ అనే భేదాలు వినిపిస్తున్నాయంటే అది ఆయనకే చెడ్డ పేరు. ఇది ఆర్య సార్ వింటే ఏమనుకుంటారు చెప్పు? అమ్మా, నేను అలా అనట్లేదమ్మా. యాదగిరి మావయ్యలో ఉన్న నిజాయితీ రవిలో లేదు. అరే, ఆఫీస్లో పొజిషన్ అడుగుతాడేంటి? అది అక్కీతో ఈక్వల్గా. రవి అన్నింట్లో ఈక్వలే అభయ్. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పటికీ సమానమే. అలా అని అర్హత లేని వాణ్ణి అందులో ఎక్కించమంటావా అమ్మా? అదిగాక నాన్న చైర్మన్ పొజిషన్ గురించి వాడు కామెంట్ చేశాడు. నాకు అది అస్సలు నచ్చలేదు. అభయ్, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? రవి స్థానంలో ఉండి ఆలోచించు. అక్కి తన భార్యగా రావడం తన అర్హతకు మించిన విషయమని తను ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉంటాడు. అందరి దృష్టిలో ఎక్కడ తక్కువైపోతాననే భయంతో ఆఫీసులో పొజిషన్ అడుగుంటాడు. తను అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా. నువ్వు కూడా అలాంటి ఎలా అమ్మా? చెల్లంటే రవి మాయలో ఉంది కాబట్టి తన్ని సపోర్ట్ చేస్తుంది. నువ్వు కూడా అక్కిని సపోర్ట్ చేస్తావేంటి? ఇందులో అక్కి తప్పేం లేదు అభయ్. అక్కి స్థానంలో ఎవరున్నా సరే అలాగే భర్తకి సపోర్ట్ చేస్తారు. కరెక్ట్ గా చెప్పారు గౌరీ గారు. అభయ్, నువ్వు రవి మీద కోపడ్డంలో అర్థం లేదు. నువ్వు చేసిన దానికి రవి కంటే అక్కి ఎక్కువ బాధపడుతుంది. అది కాదు నాన్న, రవి మీ పొజిషన్ గురించి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.